కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఏపీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న రాష్ట్ర మండలి సమావేశం కానుంది. జూన్ 2వ తేదీలో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుండటంతో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ మధ్య అపష్కృతంగా ఉన్న అంశాలపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. జూన్ 2వ తేదీతో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుండటంతో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ మధ్య అపష్కృతంగా ఉన్న అంశాలపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికలపై కూడా కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో పాలనపై దృష్టి కేంద్రీకరించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్ పొంగులేటితో కలిసి నిన్న వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు సీఎం రేవంత్. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం అయితే ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. జూన్ 2వ తేదీతో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుండటంతో 10 ఏళ్ల పాటు ఏపీ తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై కూడా కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం అయితే ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? భారతీయ ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాల మీద ఫోకస్ చేయడానికి ఈ కేబినెట్ సమావేశం జరగబోతోంది. దాంతో పాటు ఖరీఫ్ పంటకు సంబంధించి వర్షాలు కురవబోతున్నాయి కాబట్టి ఖరీఫ్ పంటకు సంబంధించినటువంటి అంశాలు 15లోగా రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాం 2 లక్షలు అని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిపూర్ణం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. విభజనకు సంబంధించినంత వరకు అంశాలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగుల కేటాయింపు పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. అట్లాగే ఆస్తులు అప్పులు వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థలు కార్పొరేట్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇంకా పూర్తి కాలేదు. వీటన్నిటిని కూడా పరిశీలించి ఒకసారి 10 ఏళ్లు కంప్లీట్ అవుతుంది కాబట్టి గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరం 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి సమయం జూన్ 2వ తేదీతో అయిపోతుంది కాబట్టి పూర్తిగా తెలంగాణకి రాజధానిగా ఉండిపోతుంది. అందువల్ల ఈ విభజన హామీలు, విభజనకు సంబంధించినటువంటి అంశాలు
అప్పులు, అలాగే విభజన, ఏ ఉద్యోగులు ఎక్కడ ఉండాలి, తదితర అంశాలన్నీ కూడా పూర్తి చేయవలసి ఉంది. ఎవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఎలా పంపకం తదితర అంశాలన్నీ కూడా పూర్తి కావాల్సి ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ కేబినెట్ సమావేశం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి డిస్కషన్ చేయబోతోంది. ఆ మేరకు దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తీసుకోబోతోందని చెప్పవచ్చు భారతి. రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటి మీద డెఫినెట్ గా కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. శనివారం 18వ తేదీన జరిగేటువంటి ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూడా చర్చిస్తారు. అయితే ఇమీడియట్ అంశాలు ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు మాత్రం విభజనకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వాటిని ప్రధానంగా డిస్కస్ చేసే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే రాష్ట్రంలో మిగిలినటువంటి అంశాల మీద కూడా ప్రత్యేక ఎజెండా ఏర్పాటు చేయాలని కేబినెట్ భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.